సో హాయ్ ఎవ్రీవన్. విప్రో అనేది మెగా వాకిన్ డ్రైవ్ అనేది ఓపెన్ చేసింది. సో ఇది ఫ్రెషర్స్ కోసం అండ్ ఇది మ్యాపింగ్ రోల్ చాలా బాగుంటుంది. అండ్ 17th 18th మార్చ్ అనేది వాకిన్ డ్రైవ్ నడుస్తుంది. సో ఫ్రెషర్స్ అస్సలు లేట్ చేయకండి. సో లొకేషన్ వచ్చేసి క్లియర్గా విప్రో క్యాంపస్ వెండర్ గేట్ 203-115/1 ఐఎస్బి రోడ్ ఆపోజిట్ టు డామినోస్ కి ఆపోజిట్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలి నానక్రామ్ కూడా హైదరాబాద్. ఓకే, సో మెగా వాకిన్ అనేది ఫ్రెషర్స్ కి మ్యాపింగ్ రోల్ 17th 18th మార్చ్ అనేది జరుగుతుంది. సో ఈ లింక్ అనేది నేను యూట్యూబ్లో డిస్క్రిప్షన్లో పెడతాను. అండ్ మీరు ఇన్స్టాగ్రామ్ నుండి చూస్తున్నట్టయితే బయోలో లింక్ ఉంటుంది. గో ఫర్ యూట్యూబ్, డిస్క్రిప్షన్లోకి రండి, అక్కడ లింక్ ఉంటుంది. ప్లీజ్ డూ అప్లై. అండ్ అప్లై చేయడమే కాకుండా అప్లై చేయండి అండ్ రెజ్యూమ్ తోటి కంపల్సరీ అప్డేటెడ్ రెజ్యూమ్ తోటి మీరు వాకిన్కి అనేది వెళ్ళాలి. ఓకే, సో కమ్యూనికేషన్స్ అనేవి ఫ్రెషర్స్ కాబట్టి కమ్యూనికేషన్స్ అనేది మెయిన్గా చూస్తారు. అండ్ వాళ్ళు మెయిన్గా అడిగేవి, నేను కొంతమందిని అడిగి వాళ్ళు తెలుసుకున్న ఇంటర్వ్యూస్ బట్టి వాళ్ళు ఏమడుగుతారంటే జనరల్గా వాళ్ళు మీ కమ్యూనికేషన్ అండ్ మీ కాన్ఫిడెన్స్ చూస్తారు. మీరు ఒక తప్పు మాట్లాడుతున్నా కానీ ప్లీజ్ బీ కాన్ఫిడెంట్. అండ్ నేను ప్లీజ్ నాన్ సెన్స్ అయితే చెప్పకండి వాళ్ళకి. ఎందుకు మీరు ఇన్ని రోజులు జాబ్ చేయలేదు, ఇవన్నీ ఏమైనా క్వశ్చన్స్ వస్తే మీరు పొరపాటున కూడా మా బాయ్ ఫ్రెండ్ తోటి కొట్లాట అయింది, నా గర్ల్ ఫ్రెండ్ తోటి కొట్లాట అయింది, ఇట్లాంటి చెత్త న్యూసెన్స్ అంతా చెప్పొద్దు. ఓకే, దీనివల్ల సెలెక్ట్ అవ్వని వాళ్ళు కూడా ఉన్నారు, న్యూసెన్స్. సో వాళ్ళు ఇవన్నీ పెట్టుకోరు. వాళ్ళకి కావాల్సింది వర్క్, వాళ్ళ పని వచ్చి వాళ్ళు చేసుకొని పోవాలి. సో వాళ్ళు చూస్తారు, వీళ్ళు స్టెబిలిటీ అనేది చూస్తారు. సో ప్లీజ్ నాన్సెన్స్ మాట్లాడద్దు, ఓన్లీ ఎమోషనల్గా మాట్లాడండి. అండ్ వర్క్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్. అండ్ ఇది వచ్చేసి వర్క్ ఫ్రమ్ ఆఫీస్, నైట్ షిఫ్ట్స్ ఉండొచ్చు. క్వాలిఫికేషన్ వచ్చేసి కంపల్సరీ గ్రాడ్యుయేషన్ అండ్ డాక్యుమెంట్స్ అన్నీ ఉండాలి. పీసీసీఎం మ్యాండేటరీ. పర్సూయింగ్ క్యాండిడేట్స్ అస్సలు ఎలిజిబుల్ కాదు. సో గ్రాడ్యుయేషన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ నాట్ ఎలిజిబుల్. అంటే పర్సూయింగ్లో గ్రాడ్యుయేషన్ నాట్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆర్ గ్రాడ్యుయేషన్ నాట్ ఎలిజిబుల్. సో ఫ్రెషర్స్ అనేది ఎలిజిబుల్ ఈ జాబ్కి. ఇమీడియట్ జాయినర్స్ కావాలి. సో మీరు మంచి కమ్యూనికేషన్ తోటి ఫ్రెషర్గా అక్కడ జాయిన్ అవ్వాలనుకుంటే మిమ్మల్ని కళ్ళు మూసుకొని ఇమీడియట్గా తీసుకుంటారు. సో నో వరీస్ అబౌట్ ఇట్. అండ్ వర్కింగ్ వచ్చేసి 5 days a week, 2 days అనేది రొటేషనల్ వీక్ ఆఫ్. సో ట్యూస్డే వెనస్డే థర్స్డే ఫ్రైడే ఇట్లా ఏ రోజు అని ఉండొచ్చు. అండ్ అప్డేటెడ్ రెజ్యూమ్ అనేది కంపల్సరీ. అండ్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్. ఒకవేళ మనం మెన్షన్ చేస్తున్నారు అంటే వాళ్ళు పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ కంపల్సరీ కావాలి. అండ్ పాన్ కార్డ్, ఒరిజినల్ హార్డ్ కాపీ డాక్యుమెంట్ మ్యాండేటరీ. సో ఒరిజినల్ పాన్ కార్డ్ అనేది కంపల్సరీ తీసుకెళ్ళండి. ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఆఫ్ హైయెస్ట్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ పీజీ. సో ప్రొవిజనల్ సర్టిఫికేట్ కంపల్సరీ తీసుకెళ్ళండి. ఓకే, ఆల్ ద బెస్ట్ గైస్. సో ఇట్లాంటి అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్. నా టార్గెట్ వచ్చేసి 100 likes. సో మీకు ఇట్లాంటి కంటెంట్ ఇంకా కావాలి అంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.